దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 10 నుండి 20 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. వాక్య భాగం చదువుకుందాం. యెహోషువ 22:10 నుండి చదువుకుందాం. గాదీయులు మనిషి అర్ధగోత్రపు రూబేనీయులను గాదీయులను మనిషి అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను గాదీయులను మనిషి అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుట వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుటి బలిపీఠం కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానం వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యుద్ధకును గాదీయుల యుద్ధకును మనిషే అర్ధగోత్రపు వారి యుద్ధకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబ ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతడితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహంలో తమ తమ పితరుల కుటుంబములకును ప్రధానులు. వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యుద్ధకును గాదీయుల యుద్ధకును మనిషి అర్ధగోత్రపు వారి యుద్ధకును పోయి వారితో ఇట్లనేది: యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుతున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు? పేరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను కదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రత కోరుచున్నాం. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోయినట్లు నేడు యెహోవా మీద తిరగబడి ద్రోహము చేసేదరేమి? అలాగైతే ఆయనక మీదట ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మీద కోపడును కదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రంగా ఉండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనండి. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠము కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మీదికి కోపం రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడొక్కడే మరణమాయనా? చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము యోర్దాను నది వద్ద బలిపీఠం. యోర్దాను నది వద్ద బలిపీఠం, ద ఆల్టర్ బై ద జోర్డాన్ రివర్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, ప్రత్యక్ష గుడారం ఉన్న షిలోహును విడిచిపెట్టిన తర్వాత 3 గోత్రాల వారు అనగా రూబేను, గాదు, మనషే అర్ధగోత్రపు వారు యోర్దాను నదికి తూర్పునకు వెళ్ళి దాని సమీపంలో ఒక పెద్ద బలిపీఠాన్ని నిర్మించారు. ఇది యోర్దానుకు పశ్చిమన ఉన్న గోత్రాల ఆగ్రహానికి దారితీసింది. యోర్దాను నదికి పశ్చిమన ఉన్న గోత్రాల వారు దీనిని తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే కొన్ని గోత్రాల పాపాలు మొత్తం దేశానికి నాశనకరమైన పరిణామాలను కలిగిస్తాయని వారు భయపడ్డారు. యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న గోత్రాలు తమపై యుద్ధము చేయడానికి ముందు విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రతి గోత్రానికి చెందినటువంటి ప్రతినిధులతో పాటు యాజకుడైన ఫినెహాసును పంపాలని నిర్ణయించుకున్నారు. ఇది సారాంశం ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే 17వ వచనం అలాగే 20వ వచనం ఆధారంగా ఒక వ్యక్తి మరియు సమూహం యొక్క పాపాలను దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. పాపము ఒక్కడివే చేస్తే సరిపోతుందా, లేదా ఆ పాపాన్ని బట్టి వారికే శిక్ష కదా అని అనుకునే ప్రమాదం ఉంది ప్రియులారా. పాపము చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని తీవ్రత చాలా గొప్పది. అది తీవ్రమైన అంటువ్యాధి వంటిది. అలాగే ప్రియులారా, మీ ఆధ్యాత్మిక సంఘానికి అపాయము కలిగిస్తున్న సంగతి మీరు గుర్తించాలి. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా ఒక వ్యక్తి చేసినటువంటి పాపం సమాజం అంతటికి అనగా సంఘమునకు ఎంత ప్రభావితం చూపిస్తున్న సంగతి
నేటి పాఠ్యభాగం మన గుణపాఠాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఆధ్యాత్మిక సంఘం యొక్క స్వచ్ఛత గురించి శ్రద్ధ వహించి దేవుని ముందు ఏ చిన్న పాపమైనా అది పాపమే. పాపం ఎప్పుడు చిన్నది పెద్దదని ఉండదు ప్రియులారా. పాపం పాపమే. కనుక ఇందులో నుండి ఈరోజు దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 13 నుండి 20 వచనాల ఆధారముగా వివేకం అనేది సందేహం యొక్క ప్రయోజనాన్ని సరిచేయడం, సమూహ విభజనను నిరోధించే అవకాశం కలిగిస్తుంది. అపార్థాలు తలెత్తినప్పుడు యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న గోత్రాలు వాస్తవాలను జాగ్రత్తగా పరిశీలించారు. అలాగే పరిష్కారంలో భాగంగా తమ భూమిని పంచుకోవడానికి స్వచ్ఛందంగా ప్రతిపాదించారు. కనుక సమయాలు ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకుంటూ సరైన విధంగా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలిగితే తప్పకుండా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది ప్రియులారా. కనుక పరిష్కారం దొరకని సమస్యలు అంటూ ఏమీ ఉండవు. ఎందుకనగా వాటిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నందుకే ప్రియులారా మనలో కొన్ని సందేహాలు కలిగి అనేకమైనటువంటి అపార్థాలకు దారితీసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు ప్రియులారా. కనుక అపార్థాలను సరిదిద్దుకొని కష్టాలను అధిగమించినప్పుడు సమాజం సురక్షితంగా ఉంటుందనేది ఎంతో వాస్తవం ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యకు కారణమేమిటి, ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో ప్రియులారా త్వరగా మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా అనేకమైన అపార్థాలకు లేక నష్టాలను మనం కలగకుండా కాపాడుకోవడానికి దేవుడిచ్చేటువంటి సరైన జ్ఞానం కొరకు మనం ఎంతైనా ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రియులారా, ఆనాటి సమస్యలకు కారణమైనటువంటి విషయాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక చక్కటి పరిష్కారం కొరకు ప్రయత్నించారు. నిజమే ప్రియులారా, సమస్య పరిష్కారం కొరకు చక్కటి ప్రయత్నం ఎప్పుడైనా అది సఫలమవుతుంది తప్ప విఫలం కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన మన కొరకు మనము చేసుకుందాం. ప్రియమైన దేవా, నా సహోదరుడు లేదా సహోదరి పాపం చేసినప్పుడు లేక మా పైన వ్యతిరేకంగా తిరగబడినప్పుడు వారి పాపాన్ని క్షమించేటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి. అలాగే పునరుద్ధరణకు సహాయం చేయడానికి అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధముగా ఉండే మంచి మనసు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనుదినం నేర్పించేటువంటి పాఠముల ద్వారా మీరు నిజముగా ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్న వారన్నట్లయితే ప్రియులారా మీ అనుభూతులు అనేకులతో పంచుకోండి, వారి విశ్వాసాన్ని బలపరచండి. ఆ రీతిగా ప్రియులారా మనం పొందినటువంటి పాఠముల ద్వారా అనేకులను బలపరచగలిగేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలను అనేకులకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా. కనుక మన పట్ల వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి వారిని సహృదయముతో క్షమించేటువంటి మంచి మనసు దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాం ప్రియులారా. కనుక పరిష్కారం లేని సమస్య అంటూ ఏది లేదు కానీ ప్రియులారా, సమస్య పరిష్కారానికి వారి సామరస్యంగా అందరూ ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా దేవుడిని మనకు అనుగ్రహిస్తాడని ఆశిస్తూ ఆ విధంగా చేయగల కృపగల దేవుని చేతులకు మనందరం ఆయనకు సమర్పించుకుందాం. చక్కగా సమస్యలను పరిష్కరించే కృప ఏర్పాటు దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. థ్యాంక్ యూ.